ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మా సాక్షి లైఫ్ ఆడియన్స్‌కి యోగా మెసేజెస్ ఇంకేమన్నా ఉన్నాయా మేడం? ఏమన్నా చిట్కాలు, సూచనలు? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడ దగ్గర వాళ్ళ దగ్గరనే ఆ సొల్యూషన్స్ ఉన్నట్టుగా మీరు కొన్ని సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. అందరికీ నేను చెప్పేదేంటంటే, నా లైఫ్‌లో నేను పర్సనల్‌గా యోగా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చూసినటువంటి నా రిజల్ట్‌ని నేను మీకు చెప్తానండి. ఒక మనిషి హ్యాపీగా ఉండాలి. ఫైనల్లీ ఒక మనిషి హ్యాపీగా ఈరోజు పడుకోవాలి. అదే కదా మనిషి యొక్క అంటే అల్టిమేట్ యొక్క లక్ష్యం అయితే హ్యాపీగా ఉండాలి. అలా హ్యాపీగా ఉండడానికి మనకేం గావాలి? హెల్త్ కావాలి, కంపల్సరీ ఆరోగ్యం కావాలి. అలాగే ఏం కావాలి? వెల్త్ కావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ పిల్లలు కావాలి. ఆణిముత్యాల్లాంటి పిల్లలు కావాలి. మన మాట వినేలా ఉండాలి అని మనం అనుకుంటాం కదా! అలాంటి పిల్లలు కంపల్సరీ మనకి కావాల్సుంటుంది. నెక్స్ట్ మనకి సొసైటీలో ఒక పేరు కావాలి. ఒక గౌరవం కూడా కావాలి. ఇవన్నీ కూడా మన యొక్క ఆనందాన్ని డిసైడ్ చేస్తాయి. ఇది కంప్లీట్‌లీ యోగాతో నేను పొందినటువంటివి. నేను ఈరోజు ఎర్న్ చేస్తున్నాను. నా పిల్లల్ని చాలా బాగా నేను పెంచుతున్నాను. వాళ్ళు అంటే మన పేరెంట్స్‌ని చూస్తూ పెరుగుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా పేరెంట్ హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు. ఆ విధంగా సొసైటీలోకి వెళ్తే ఈరోజు యోగా టీచర్స్‌కి చూస్తే కనుక ఎవ్వరికీ లేనంత రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంది. యాహ్! ఖచ్చితంగా ఉంది. డాక్టర్స్‌ని మనం చాలా రెస్పెక్ట్‌గా గాడ్‌లాగా ఏ విధంగా అయితే చూస్తామో, ఎన్నో ఫీల్డ్‌లో ఎంతోమంది మనం చూస్తే కనుక వాళ్ళని లైఫ్‌ని మనం కనీసం మనం అంటే ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేం. వాళ్ళొచ్చినటువంటి స్థాయి, పడినటువంటి కష్టం అవన్నీ కూడా. బట్ వాళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చేది ఒక యోగా టీచర్‌కి. యోగా టీచర్ దగ్గరికి వెళ్తే హెల్త్ అనేది దొరుకుతుంది అనేసి. అంటే హాస్పిటల్స్‌కి వెళ్ళినా గానీ, ఈవెన్ డాక్టర్స్ కూడా యోగా టీచర్‌ని అడుగుతున్నారు ఈరోజు. మేడం మాకిలాంటి ప్రాబ్లమ్స్ ఈవెన్ ఉన్నాయి. గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి కదా మేడం. ప్రమోట్ చేస్తున్నాయి. రైట్ సార్. సోషల్ ఆర్గనైజేషన్స్‌లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో అందరిలో కూడా అంటే క్యాంప్స్ పెడుతున్నారు అవన్నీ. సో, యోగా ఈజ్ ఎవ్రీవేర్. ఈవెన్ మన ప్రధాని మోడీ గారు కూడా యోగాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రపంచం లో మానవాళి ఆల్మోస్ట్ అంతా యాహ్! ఏకమై యోగా డేని మనం ఈరోజు మనం యెస్. సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో, యోగా ఈజ్ అ బిగ్ సొల్యూషన్ ఫర్ వర్క్ ఫోర్స్ అని మనం చెప్పొచ్చు కదా మేడం ఒక్క మాటలో. నాట్ ఓన్లీ ఫర్ వర్క్ ఫోర్స్ ఎవ్రీబడీ. ఎవ్రీబడి. యాహ్! ఓకే. ఎవ్రీబడి. మేడం యాక్చువల్లీ బాగా బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి అంటే వర్క్ ప్లేస్‌లో వాళ్ళు చాలా వర్క్ వదిలి ఎళ్ళిపోలేరు. వాళ్ళకున్న టార్గెట్స్ అలా ఉంటాయి. సో, వాళ్ళు ఎట్లా కంప్లీట్ చేయాలి ఆ వర్క్‌ని. కానీ ఆ పెయిన్ వాళ్ళని బాగా వేధిస్తుంది. వాళ్ళకు మీరిచ్చే ఏదన్నా ఉన్నాయా మేడం ఎక్సర్‌సైజెస్ కానీ ఏమన్నా యోగాలో చెప్పండి? తప్పకుండా అండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు నిజంగానే చాలా సఫర్ అవుతూ ఉంటారు. మీరు చేసేటువంటి డ్రైవింగ్ దగ్గర నుంచి సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్, మీరు పడుకునేటువంటి బెడ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్‌గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీ బాడీ అలైన్‌మెంట్స్‌ని చెక్ చేసుకోండి. ఎవ్రీడే సూర్య నమస్కార సాధన అనేది చేసుకోండి. అలాగే ఆఫీస్‌లో మీరు కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు మీ యొక్క స్పైన్‌ని నిటారుగా అదే విధంగా పొజిషన్‌లో ఉంచడం వలన కూడా మీకు బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సింపుల్‌గా మీరు జస్ట్ ఒక 1 హవర్‌కి ఒకసారి మీరు కూర్చున్న చైర్‌లోనే సింపుల్‌గా ఇలా పట్టుకుని, మీరు ఇలా స్పైన్‌ని కొంచెం ట్విస్ట్ చేసుకోండి. ఇది ఎంతవరకు మీకెంత కంఫర్ట్ అయితే అంత ట్విస్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా. ఇలా బోత్ సైడ్స్ చైర్‌ని పట్టుకొని చక్కగా మంచిగా మీ బాడీని ట్విస్ట్ చేయండి. తర్వాత స్పైన్‌ని కొంచెం ఈ విధంగా ఇలా కొంచెం ఇలా ముందుకు తీసుకొని వస్తూ బ్యాక్‌ని చాలా వరకు ఇలా రిలాక్స్ చేసేయండి. ఇలా చిన్ని బాడీ స్ట్రెచెస్ మీరు కూర్చున్న చోటే చేసుకోవడం వలన కూడా మీకు ఇన్‌స్టంట్‌గా బాడీ అనేది చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. అసలు మేరుదండ ఆసనాస్ లైక్ అవన్నీ కూడా అల్టిమేట్‌గా మీకున్నటువంటి బ్యాక్ పెయిన్‌ని తగ్గించడానికి సూపర్‌గా వర్క్ అవుతాయి. సో, అట్లనే మెంటల్ స్ట్రెస్ కూడా మేడం. ఇదంటే ఫిజికల్ పెయిన్. మెంటల్ స్ట్రెస్‌ని ఎట్లా మనం అధిగమించొచ్చు మేడం వర్క్ ప్లేస్‌లో? ఎక్కువగా మనకిప్పుడు స్ట్రెస్, టెన్షన్ ఉంది అంటే మనం వర్క్‌ని ఎఫిషియెంట్‌గా చేయలేము. సో, అలాంటి టైంలో కళ్ళు మూసుకొని ఒక 2, 3 బ్రీతింగ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. బ్రీతింగ్స్ అయిపోయిన తర్వాత మీరు హ్యాండ్ గెస్చర్స్‌ని ఇలా జ్ఞాన ముద్రలో బ్రీతింగ్స్ తీసుకోవడం, లేదంటే చూడండి ఫింగర్స్‌ని ఈ విధంగా లాక్ చేసుకొని, నెమ్మదిగా శ్వాసను తీసుకొని ఇలా లాగి, ఇలా చక్కగా రిలీజ్ చేయడం. ఇలా గణేష ముద్ర అని
యాడ్ చేసుకోవచ్చు. లేదు మేమున్న చోట ముద్రలు ఉంచడం కష్టంగా ఉంది అంటే మీరు ఇలా డౌన్‌లోనే ముద్రను పెట్టేసుకొని చేసుకోవచ్చు. కాస్తంత ఇలా బ్యాక్ సపోర్ట్ తీసుకొని కొంచెం చిన్ని ఇలా లిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐబ్రోస్ దగ్గర ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవడం వలన కూడా స్ట్రెస్ అనేది ఇన్‌స్టెంట్‌గా రిలాక్స్ అనేది అనిపిస్తుంది. మీరు కూర్చుని ఇదే పొజిషన్‌లో ఇయర్‌కి కొంచెం బ్యాక్ సైడ్ తీసుకోండి. ఈ పాయింట్‌ని తీసుకొని కాస్తంత ఇలా 4 ఫింగర్స్‌తో కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఇలా చక్కగా క్లాక్ వైస్ నెక్స్ట్ యాంటీ క్లాక్ వైస్ ఇలా చిన్ని ప్రెషర్ పాయింట్స్ అండి. ఈ ప్రెషర్ పాయింట్స్‌ని కొంచెం మీరు కనుక ప్రెస్ చేసుకోగలిగితే కనుక చాలా వరకు మీకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోయి మళ్ళీ మీరు చేసుకునేటువంటి వర్క్‌ని చాలా హ్యాపీగా చేసుకోగలుగుతారు. మేడం అంటే ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే గర్భిణీ స్త్రీలు ఈ యోగాలో పాల్గొనొచ్చా లేదా అనే విషయం. అంటే అది రిస్క్ ఉంటదా అని కొన్ని అనుమానాలు ఉంటాయి. దానికి ఏమి చెప్తారు మేడం మీరు? డాక్టర్ యొక్క సలహా మేరకు మీరు తీసుకునేటువంటి నిర్ణయం అనేది ఫస్ట్ స్టెప్ కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది యోగా టీచర్‌ని మీరు ఎంపిక చేసుకోవడంపై ఉంటుంది. సో, యోగా టీచరు, డాక్టరు ఇద్దరు కూడా కోఆర్డినేట్ అయ్యి, ఒక గర్భిణీ స్త్రీకి కనుక వాళ్ళు చెప్పేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఆ లేడీ మీకు ఫాలో అవుతే, ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు పొందేటువంటి అనుభూతి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ యొక్క జర్నీ అంతా కూడా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసేటువంటి జర్నీ అంతా ఉంటుంది. అలాగే స్పిరిచువల్ పేరెంటింగ్ మన లోపల ఉన్నటువంటి బేబీని ఇక్కడే మనం గర్భ సంస్కరించుకోవటం, తల్లికి బ్లడ్ సర్క్యులేషన్‌కి, బేబీకి బ్లడ్ సర్క్యులేషన్‌కి, మదర్‌కి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండటానికి, అలాగే ఈజీగా ప్రసవం అవ్వటానికి కూడా ఈ యొక్క జర్నీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కంపల్సరీ మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సాధన చెయ్యాలి. చాలామంది ఈ రోజుల్లో చాలా బాగా చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా చాలా మంచి తెలివితేటలతో పుట్టాలి అంటే కంపల్సరీ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు యోగ సాధనని ఎంచుకోవాలి. మన దగ్గర కూడా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ వాళ్ళు వస్తుంటారు. మీరు ఏ మంత్‌లో స్టార్ట్ చేయాలి? ఏ మంత్‌లో మనకి ఆగాలి? ఇలాంటి డౌట్స్ కూడా ఉంటూ ఉంటే హ్యాపీగా మీరు కన్సీవ్ అయ్యారు అన్నప్పటి నుంచి కన్సీవ్ అవ్వకముందు కన్సీవ్ అవ్వటానికి, కన్సీవ్ అయిన తర్వాత ఈ ఎంటైర్ జర్నీని హ్యాపీగా వెళ్ళటానికి, ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు ఎలాంటి భయం అనేది లేకుండా అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా ఒక స్త్రీ చాలా స్ట్రెస్‌లోకి స్ట్రెస్‌లోకి. వెళ్ళిపోతుందండి. సో, అలాంటివన్నీ కూడా మీరు ఓవర్‌కమ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు యోగా అనేది స్టార్ట్ చేయండి. చేసుకోవచ్చు ప్రశాంతంగా. మనం అట్లనే అంటే చాలామంది విమెన్‌కి అంటే వాళ్ళ పీరియడ్స్ టైంలో వాళ్ళు యోగా చేయకూడదేమో అనే దీంట్లో ఉంటారు. గూగుల్ చేస్తా ఉంటారు. సో, ఆ మెసేజ్ అంటే ఏమైనా ఇన్‌స్ట్రక్షన్స్ గురించి వాళ్ళకి మీరేం చెప్తారు? మెన్స్ట్రేషన్ అనేది స్త్రీలకి నిజంగా ఒక పెద్ద ఛాలెంజింగ్, ఓ శాపంగా అనేసుకోని నాకు అనిపిస్తుంటుంది యాక్చువల్లీ. అంటే ఆ టైంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఆ మూడ్ స్వింగ్స్ ఏవైతుంటాయి, ఆ పెయిన్ వస్తుంటుంది. వర్క్ ఆ రోజు వెళ్ళకుండా మనం ఆగలేము, వెళ్ళాలి. చిన్న పిల్లలు కూడా అంతే. స్కూల్‌కి వెళ్ళాలి. ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలీదు. చాలా సఫర్ అవుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది అదే డే. మీటింగ్ ఉంటుంది అదే డే. స్టమక్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో తెలీదు. ఒక పక్క నుంచి స్ట్రెస్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రాబ్లమ్ వచ్చేంత వరకు వెయిట్ చేయకోకుండా, ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళే యోగా చేయాలి అనేసి అనుకోకుండా, యోగ సాధన ముందు నుంచి చేసుకుంటూ వెళ్తే కనుక ఇలా పీరియడ్ క్రాంప్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి. సో, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. పీసీఓడీతో మనం ఎందుకు సఫర్ అవుతున్నాము? రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు రావట్లేదు? ఆలోచించండి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. మీరు అవి హిప్ ఓపెనింగ్ ఎక్సర్‌సైజెస్ మీ పిల్లల్ని చేయించండి. చాలా తొందరగా మీకు అవి మెన్స్ట్రేషన్ సర్కిల్స్ అనేవి ఈజీ అయిపోతూ ఉంటాయి. పీరియడ్స్ టైంలోనే మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. అది ఎవరు తీసుకోవాలి? సివియర్ పెయిన్ ఉంది అనేసి అనుకున్న వాళ్ళు ఆ 2 డేస్ ఆగండి. సివియర్ పెయిన్ లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ కొన్ని ఆసనాస్ ఉంటాయి. లైక్ శీర్షాసన అలాంటి ఆసనాలు కొన్ని ఉంటాయి. యోగా టీచర్స్ వాటిని వద్దమ్మా ఇంతవరకు చేసుకోండి. మీకు పెయిన్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనేసి చెప్తారు. ఆ యొక్క ఆసనాస్‌ని ఖచ్చితంగా మీరు ఆ టైంలో కూడా
కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పెయిన్స్, క్రాంప్స్ లైక్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఏవి లేకుండా ఆ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.